ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనము శ్రద్ధ భక్తులు కలిగిన వారమై దేవుని మాటలు వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటాను. అపోస్తుడైనటువంటి పేతురు ఎన్నో సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తుని సంపాదించుకోండి, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములు ప్రతిష్ఠించుకోండి అని చాలా సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక సంగతిని మనకు బయలుపరుస్తున్నది ఏంటంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటూ ఉంటాడు. నశించిపోవు సువర్ణము. సువర్ణం అంటే అర్థం ఏమిటి? బంగారం. సువర్ణం అంటే బంగారం. సువర్ణం నశించిపోతుందా? సువర్ణము నశించిపోదు. సువర్ణములాగానే ఉంటుంది. కానీ ఇక్కడ చెబుతున్నాడు, నశించిపోవు సువర్ణము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బంగారము గురించి ఆలోచన చేస్తున్నాడా? లేకపోతే ఈ యొక్క విషయాన్ని బట్టి దేవుడు మనతో ఏమైనా మాట్లాడనై ఉన్నాడు? దేవుడు మనుషులతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళకి మేలుకరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోకములో ఉన్న బంగారం గురించి మాట్లాడలేడు. ఈ లోకములో ఉన్న ధనమును గురించి మాట్లాడలేడు. ఈ లోక ధనము దగ్గరకు వచ్చినట్లయితే ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే నీకు కలిగినవన్నీ అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చి పరలోకములో ధనవంతుడవునట్లు నీ ఆస్తిని బీదలకు పంచిపెట్టే నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అలాగనే అనేక మంది భక్తులు కూడా తమకు కలిగిన వాటన్నిటినీ కూడా దేవునికి అప్పగించి దేవునికి సమర్పించుకొని వారందరూ వచ్చి దేవుణ్ణి వెంబడించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో కనబడుతూ ఉంటున్నారు. దావీదైతే తనకు కలిగినటువంటి కష్టస్థితిలో సంపాదించినటువంటి లక్షల టన్నుల బంగారము కూడా దేవునికి ఇచ్చేశాడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నాడు. ఇన్ని విధాలుగా చెబుతూ ఉంటున్నప్పుడు దేవుడు బంగారము గురించి మాట్లాడతాడా? నేను అడుగుతున్నా. బంగారము చాలా విలువైనది. బంగారము చాలా విలువైనది. అన్నిటికంటే విలువైనది బంగారం. ఇక్కడ బంగారం గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? నశించిపోవు సువర్ణం అంటూ ఉంటున్నాడు. ఈ సువర్ణాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఈ సువర్ణాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా తీసుకోవాలి అంటే, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఈ సువర్ణం గురించి మాట్లాడేది కానీ దేవునికి విలువైన బంగారం లాంటి మనుషులు భూమి మీద ఉన్నారు. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు కానీ లోకము గురించి మాట్లాడడం లేదు. లోకములో ఉన్న వస్తువుల గురించి మాట్లాడడం లేదు. దేవుడు తన ప్రజల్ని ఏమని పోలుస్తున్నాడంటే, నా ప్రజలు బంగారం అంటూ ఉంటాడు. హల్లెలూయా. నా ప్రజలు బంగారం. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఒక ప్రక్కన దేవుడు, ప్రధాన యాజకుడిని యెహోషువ, ఆ యెహోషువ ప్రక్కనేమో సాతాను ఫిర్యాదుగా నిలబడి ఉన్నాడు. ఈ సాతాను యెహోషువ మీద ఫిర్యాదు చేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రధాన యాజకుడు దేవునికి నీకును మధ్యవర్తిగా ఉండి
దేవుని సంఘములో సేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు, చూడు వాడు ఎటువంటి పనులు చేస్తున్నాడో, ఎటువంటి మలిన వస్త్రాలతో ఉన్నాడు చూడు, ఎటువంటి చెడ్డ పనులతో ఉన్నాడు చూడు, ఎటువంటి అక్రమాలు చేస్తున్నాడో చూడు, నీ వాక్యమునికి విరోధంగా ఎలా నడుస్తున్నాడో చూడు అని అనేకమైనటువంటి ఫిర్యాదులు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద నేరాల మోపుతూ ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? ఇప్పుడే అతను అగ్నిలోంచి కొరుముని తీసినట్లుగా, కొలిమిలో నుంచి అగ్నిలోంచి కొరిమిని తీసినట్లుగా, ఏమండి, అగ్నిలో నుండి బగబగ మండుతున్న అగ్నిలో నుంచి కొరిమి అంటే ఇనప రాడ్డు పెట్టినప్పుడు, వినప కడ్డీని పెట్టినప్పుడు అగ్నితో పాటు అది ఎలా ఉంటుంది? దానికంటే విపరీతమైన కాంతి కలిగి ఉంటుంది. విపరీతమైన ఎర్రగా కాలిపోయి బంగారము కంటే, మేలిమి బంగారము కంటే విపరీతమైన చక్కటి రంగు కనబడుతుంటుంది ఐరన్. అప్పుడు అన్నాడు కదా, చూడు ఇప్పుడే అగ్నిలోంచి తీయబడినటువంటి కొరిమి వలె ఉన్నాడు అంటూ. బంగారము కంటే విలువైన వాడుగా కనబడుతూ ఉంటాడు. ఎవరు? యెహోషువ నేరాలు మోపుతుంది ఎవరు? అపవాది. దేవుని దగ్గర నిలబడి యెహోషువను మధ్యవర్తిగా పెట్టుకుని దేవుని దగ్గర నిలబడి నేరాల మోపుతూ ఉంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నారంటే, ఇదిగో ఇప్పుడే అతడు అగ్నిలోంచి తీయబడిన కొరువోలే ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు అని చెబుతున్నాడు. యెహోషువ నేరాలు చేశాడు. యెహోషువలో తప్పులు కనబడుతున్నాయి లేదా? మలిన వస్త్రాలు ఉన్నాయి కదా. ఏమి ధరించుకున్నాడు? మలిన వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాల మీద మలినమున్నది, దోషమున్నది, అపరాధమున్నది, తప్పిదమున్నది. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? యెహోషువను అపవాది మాట ఏమైనా విన్నాడు? అక్కడ ఏమైనా విన్నాడా? నా కొడుకు ఎలా ఉన్నాడు? బంగారము కంటే విలువైన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిని వెనకేసుకొస్తున్నాడు? తన యందు భయభక్తులు కలిగిన వాడిని వెనకేసుకొస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిని వెనకేసుకొస్తున్నాడు. అమ్మ చూడండి, కొడుకు అంటే ఎంత ప్రేమ. కొడుకు ఎన్ని తప్పులు చేసినా సరే అమ్మ ఏం చేస్తుంది? ఆ కొంగు చోటును దాచేసేసి తప్పులు నేరారోపణ చేసిన మీద ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తాడు. నా కొడుకే దొరికాడే మీకు, ఎవరు లేరా అని ఎన్ని తప్పులు చేసినా సరే ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. ఆ ఎదుటి వాళ్ళ మీద దెబ్బలాడికి వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ అర్థం చేసుకొని కొడుకుని వెనకేసి రావడం కాదు. కొడుకు అంటే అంత ప్రేమ, పిల్లలంటే అంత ప్రేమ. కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళంటే అంత ప్రేమ. ఎవరికి? తల్లికి. ఒక తల్లికే అంత ప్రేమ ఉంటే మరి నేను ఎంతమందిని కన్నటువంటి తండ్రి ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా తల్లి గర్భాన్ని రూపించింది ఎవరు? తండ్రే రూపించాడు, దేవుడే రూపించాడు కదా. మరి వీళ్ళంటే ఎంత ప్రేమ ఉంటుంది? దేవుడు తన చేతులతో నిర్మించిన జనుల మీద అపవాదు వచ్చి నేరారోపణ చేస్తూ ఉంటే దేవుడు ఎవరి పక్షంగా మాట్లాడుతాడు? నిజమేరా, వాళ్ళు నిజంగా తప్పులు చేశారు, వాళ్ళు పాపాలు చేశారు, నా మాట వినలేదు ఏమన్నా అన్నాడా లేదా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయములో, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ చాలు చాలు చాలు. ఏమంటున్నాడు? ఇందాక ఏమని చెప్పుకున్నావు? యోషువ గురించి ఏం చెప్పుకున్నావు? నా బంగారం. నీ పిల్లల గురించి ఏం చెప్పుకున్నావు? బంగారం. మరి దేవుడు తన పిల్లల గురించి ఏం చెప్పుకున్నాడు అని ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? ఒక గదిలో తీసుకొచ్చి ఏంది
పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది? సమాజం ముందు ఏం చేస్తుంది? సమాజం ముందేమో తిరగబడుతుంది. ఎవరి మీద? పిల్లల మీద నేరారోపణ చేస్తున్న వాళ్ళ మీద. కానీ అదే పిల్లవాడిని గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఏంటి, చెవి పట్టుకుని గట్టిగా మెలేసి, అవసరమైతే కింద కింద పడేసి 2 తొక్కులు తొక్కి, ఏరా బుద్ధి లేనుడా, ఇన్ని ఎడవ పనులు ఎలా చేస్తున్నావు నువ్వు, ఎంత అవమానవరా, బుద్ధి లేదు సిగ్గు లేదని చెప్పేసి గట్టిగా ఏం చేస్తుంది? బుడ్డి చెబుతుంది, మందలిస్తుంది. కానీ ప్రజల ముందు కాదు, గదిలో. అలాగే దేవుడు కూడా మాట్లాడతాడు, నేను మిమ్మల్ని పెంచాను, పెద్ద చేశాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నా మీద తిరగబడుతూ ఉంటున్నారు. బుద్ధి లేదని మీకు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అని ఎక్కడన్నాడు? అరణ్యములో అన్నాడు. ఐగుప్తులు అనలేదు. ఐగుప్తులు ఏమన్నాడు? నా జనులు అన్నాడు. ఐగుప్తులు ఏమన్నాడు? నా జనులు అన్నాడు. మళ్ళీ ప్రభునందు ప్రేమ అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నీ జనులు అన్నాడు. మోషేతో ఏమన్నాడు? నీ జనులు అన్నాడు. దయచేసి నిర్గమాకాండం చూద్దాం మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండములో నా ప్రజలన్నాడు మొట్టమొదటగా. దయచేసి చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులను నా ప్రజలను నువ్వు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవలను. నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకును. చాలండి. అక్కడ మాట గమనించండి. అక్కడ ఏమన్నాడు? అక్కడ నా ప్రజలు అన్నాడు. ఎక్కడన్నాడు? 3:10 అన్నాడు. అంటే ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో దాస్యములో ఉన్నారు. దాస్యములో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఇక్కడ నా ప్రజలు అన్నాడు. విడిపించడం ఏమని పంపుతానన్నాడు? నిన్ను పంపుతానన్నాడు. కానీ ఐగుప్తులోంచి ఎర్ర సముద్రం దాటి అరణ్య మార్గం వెళుతున్నప్పుడు మోషే ఏమో దేవునితో హోరేబు పర్వతం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు, 40 దినములు 40 రాత్రింబవళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, కిందున్న ప్రజలు దేవుని నుంచి తప్పిపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ ప్రజలు అంటూ ఉంటున్నాడు. ఏ అంటాల ఎందుకు మారిపోయాడైనా? అక్కడేమన్నాడు? నా ప్రజలు అన్నాడు. 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాను చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఎవరు రప్పించారు? ఐగుప్తు దేశం నుంచి రప్పించింది ఎవరు? మరి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నా. అక్కడేమన్నాడు? నా ప్రజలు అన్నాడు. రక్షించడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నా ప్రజలు, నా జనులు అన్నాడు. నా బంగారం అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఇక్కడ నీ బంగారం అయిపోయింది, మట్టిది అయిపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ప్రతి మనిషిని కూడా గడ్డిస్తూ ఉంటున్నప్పుడు పర్సనల్గా తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ మాట చెప్పడానికి ఈ సంగతులు చెబుతూ ఉంటున్నాను. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడేమో నా ప్రజలు అన్నాడు. వారిని కనాను దేశం నడిపిస్తున్నప్పుడే మోషే ఏమన్నాడు? నీ ప్రజలు చెడిపోయారు, నీవు రప్పించావు, నువ్వు తీసుకుని వచ్చావు యువతలకి. అంటే దాని అర్థం ఏమిటంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మనకు అర్థం చేసుకోవాలి. ఆ ప్రజల కొరకు ఎంత తాపత్రయపడ్డాడో. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణమ్మ కొరకు ఎంత తాపత్రయపడ్డాడు, ఎంత ప్రార్థన చేశాడో. మోషే నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు విడిపించబడని ప్రార్థన, ఫరో యొక్క దాస్యములోంచి విడిపించబడని ప్రార్థన చేశావు, పాపములోంచి విడిపించబడని ప్రార్థన చేశావు, ఒక స్వతంత్ర దేశము కావాలని ప్రార్థన చేశావు. సరే, నా మనసులో ఆలోచన నీ మనసులో ఆలోచన ఏకీవించి నీ ప్రార్థన ఆలకించి వారిని విడిపిస్తూ ఉంటుంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? 40 రోజులకే
40 రోజులకే వాళ్ళకి మారు మనసు పొందేశారు రివర్స్లో. ఏంటండి, ఇగో నీ ప్రజలు అని మాట్లాడుతూ ఉంటుంది. ప్రభునందు మనము కూడా మన పిల్లలు మన మాట విన్నారు అనుకోండి, ఏమంటాం? తల్లిదండ్రులు చెప్పాలి, నా బంగారాలండి. ప్రభునందు ప్రియమైన మనం ఎంత పొగుడుతాం వాళ్ళని, ఎంతో పొగిడేస్తాం. అదే మన మాట వినకుండా, మనం చెప్పిన పని చేయకుండా, మనకి విరోధమైన పనులు, అవమానాలు, మరి పరిస్థితులన్నీ, కష్టాలు, అవమానాలు, మరి చెడు పనులన్నీ కూడా మన ఇంటికి తీసుకొస్తాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? వీడు నా కొడుకుగా పుట్టకపోతేనే బాగుండేదేమో. అంటే నా కొడుకు వీడు కొడుకుగా అంగీకరించడం లేదు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు చెబుతున్నాడు, నీవు బంగారమని దేవుడు గుర్తు చేస్తూ ఉండు. బంగారము కంటే విలువైన దానవు, నువ్వు విలువైన వాడవు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ విలువైనటువంటి బంగారముతో పోల్చదగిన వారు మాట్లాడి, బంగారం కాదు, బంగారముతో. ఈ భూమి మీద విలువైనటువంటి డబ్బా బంగారమా? బంగారమే విలువైంది. బంగారములో ప్రతి అణువణువు కూడా విలువైంది. బంగారములో ప్రతి అణువణువు కూడా విలువైనదే. మనిషి కూడా, మానవుడు కూడా చాలా విలువైనటువంటి వాడు. ఎందుకంటే ఇటు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క రూపం, 3 ఉన్నాయి. ఏమున్నాయి దీంట్లో? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క రూపము. ఈ 3 కూడా విలువైనవి, దేవుడు చేసినవి ఇవన్నీ కూడా. అందుకని మనుషుల గురించి అంటాడు కదా, సియోను ప్రియ కుమారులు, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. ఎవరండి వీళ్ళు? సియోను ప్రియ కుమారులు ఉంటున్నాడు. దయచేసి యెషయా గ్రంథము 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం అనుకుంటా. దయచేసి చూడండి, 3వ వచనం చదువుకుందాం. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడని పేరు పెట్టదురు. పేరు పెట్టబడునా పెట్టుదురా? పెట్టుదురు. దయచేసి ప్రభునందు ప్రేమకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యములు తీయండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచు ఉంటున్నారు. చాలు మంటి కుండలుగా ఎంచబడుతూ ఉన్నారు. సియోను మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు అనగా రక్షించబడినటువంటి వారు, విమోచించబడినటువంటి వారు, పాపము నుండి, శాపము నుండి విడిపించబడినటువంటి వారు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు సియోను ప్రియ కుమారులు. అంటే పరిశుద్ధుడు అని అర్థం. బంగారం అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధతకు సూచన. హల్లెలూయా. అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన సియోను ప్రియ కుమారులు కుమ్మరి చేసిన కుండ పెంకుల్లా ఎలా తయారయ్యారు? నల్లగా ఎలా తయారయ్యారు? బంగారం యొక్క ఛాయ వేరు, కుండ యొక్క ఛాయ వేరు. ప్రభునందు ప్రేమ ఎలాగ కుండ పెంకులుగా ఎంచబడ్డారు అంటే, ఎలాగ ఎంచబడ్డారంటే దేవుని బిడ్డ. వీళ్ళు దేవుని మాట వినేవాళ్ళు కాదండి. వీళ్ళు దేవుని మాట వినరు. అందుకని ఇర్మీయా అంటాడు, నా మాట వినకపోవడం నీ బాల్యము నుండి నీకు వాడుకంటే అలవాటు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి? బాల్యము నుండి. ఒకసారి పరిశీలన చేసుకుని వద్దాం. దేవుడు ఏదైనా వనమును నాటి అందులో ఎవరిని పెట్టాడు? ఆదామును అవలను పెట్టాడు. దేవుడు ఏదైనా వనములో ఆదామమ్మల్ని పెట్టి ఏమన్నాడు? అన్ని పండ్లు తినండి, కానీ ఈ చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు.
కానీ విన్నారా? వినలేక ఎలాగొచ్చారు వాళ్ళు? తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. తోటలో ఉన్నప్పుడేమో పరిశుద్ధులు, తోటలోంచి బయటకు వచ్చినప్పుడు పాపులు అయ్యారు. ఎంత డిఫరెన్స్ చూడండి. తోటలో ఉన్నప్పుడు మహిమా స్వరూపులు, తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత పాప స్వరూపులు, పాపముతో పుట్టి పాపములో ఉన్నటువంటి వారు, దేవునికి దూరమైపోయినటువంటి వాళ్ళు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినక పాపిష్టి జనముగా వాళ్ళు సంతానాన్ని కన్నారు. సంతానాన్ని బలి చేశారు, కన్నారు. అదే దేవుడు ద్వితీయోపదేశకాండంలో అంటాడు, చూడుము నేడు జీవమును మరణమును శాపమును మేలును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో, ఏం కావాలో కోరుకోమంటూ, ఏ మార్గం నడుస్తావు కోరుకోమంటూ ఉంటున్నాడు. చూడము జీవమును మరణమును శాపమును మేలును నీ ఎదుట ఉంచావు, నీకు ఏది కావాలో కోరుకోమంటూ ఉంటూ. దేవుడు చూడండి, మంచి చెబుతున్నాడు, చెడు చెబుతూ ఉంటున్నాడు. మంచి చెబుతున్నాడు, చెడు చెబుతూ ఉన్నాడు. ఎందుకని అలా చెబుతున్నాడు? ఆయన ఒక డిక్టేటర్గా నీకు ఆజ్ఞాపించడం లేదు. ఆయన ఒక డిక్టేటర్గా నేనేం చేయట్లేదు, ఆజ్ఞాపించడం లేదు. నువ్వు చచ్చండి పని చెయ్యి అని అంటలేదు ఆయన. నువ్వు నా మాట విని తీరాలి అని అంటలేదు ఆయన. అలాగనుకున్నట్లయితే ఏదైనా వనంలో ఆ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం అక్కడ ఉండేది కాదు. ఆ వృక్షం అక్కడ లేకపోయినట్లయితే ద్వితీయోపదేశకాండములో చూడమనే మాట ఉండేది కాదు. మరొక ప్రక్కనేమో మోషే అని పిలిచి అన్నాడు కదా, మోషే చూడు ఐగుప్తు దేశం ప్రపంచముని ఏలే సింహాసనం ఉంది నీ ఎదుట, ఈ భూలోక ప్రపంచం ఏలే సింహాసనము నీ ఎదుట ఉన్నది. రెండవదిగా ఇదిగో సిలువను మోస్తూ శ్రమ పడుతూ కష్టపడుతూ నిందల పడుతూ బాధలు పడుతూ వెళుతున్నటువంటి ఒక అరణ్య మార్గం ఉన్నది. ఈ అరణ్య మార్గం నడవడానికి ఇష్టపడతావా, లేకపోతే ఐగుప్తు దేశానికి ప్రపంచానికి రాజు అవడానికి ఇష్టపడతావా? రెండు మార్గాలు పెట్టాడు. ఎవరి దగ్గర? మోషే దగ్గర. ఏం కోరుకుంటావు? మన దగ్గర పెట్టాడు అనుకోండి, ఏం కోరుకుంటారు? మనం ఎప్పుడూ కూడా మనకు అనుకూలమైన దాన్ని మనం చూస్తూ ఉంటాం. మనకు ప్రతికూలమైన దాని వెనకాల జరగబోతున్నటువంటి అద్భుత కార్యములు చూడగలిగినట్లయితే మోషేలాగా సిలువనెత్తుకోగలుగుతూ ఉంటాం. మోషేలాగా సిలువనెత్తుకొని నాకు ఈ లోకం అవసరం లేదు, నాకు ఈ లోకములు ఎక్కర్లేదు, నా ప్రభువు నాకుంటే చాలనుకుని ఆ సిలువనెత్తుకుంటూ ఉంటావు. యేసుప్రభువారు కూడా ఆయన అనేక మంది వెంబడిస్తూ ఉంటున్నారు. ఆయనను అనేక మంది జన సమూహాలు వెంబడిస్తూ ఉంటున్నప్పుడు అంటూ ఉంటున్నాడు ఏంటంటే, ఇదిగో నాశనమునకు పోవు మార్గము అది వెడల్పుగా ఉన్నది, జీవమునకు పోయే మార్గము అది ఇరుకుగా ఉన్నది. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అని కొసమెరిపిస్తూ ఉంటున్నాడు. కానీ మనుషులకి ఏం కావాలి? విశాలమైన మార్గం. నా మీద ఎవడో అజమాయి చేయడానికి ఇల్లేదు. సంఘములో సేవకుడు కూడా ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి. అంటే అద్దులు దాటొచ్చాడు అనుకోండి, నాకు ఇదే సంఘం ఉందండి, బోర్డు సంఘం. కొవ్వూరులో బోర్డును ఉన్నాయి, కొవ్వూరులో బోర్డును ఉన్నాయి. ఒక అమ్మ అక్కడికి వచ్చేది. ఆ అమ్మగారు ఎవరంటే వాళ్ళ చుట్టాలు భారత మాత. మీకు తెలుసో తెలీదు? ఆమె పేరు భారత మాత. ఎప్పుడన్నా విన్నవారా? దేశం గురించి అన్నా కానీ ఎవరా పేరు పెట్టుకోలేదు. ఆవిడ వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అన్నది. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయాలి. మీరు కూడా ఏం చేయాలన్నా? ఈ మాట ఏమన్నా తప్పు అంటారా? ఈ మాట తప్పన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయమని అడిగారు. మర్యాదగా వచ్చి పాస్టర్ గారు ప్రార్థన ఇక్కడే నేను ఇక్కడే నిలబడి ఉన్నాను, ఇక్కడ ఆవిడ నిలబడి ప్రార్థన చేయండి గారు అందరు. చేస్తానమ్మా, నేను ప్రార్థన చేస్తాను కానీ మీరు కూడా చెయ్యాలి అన్న. ఆ మాట తీసుకెళ్ళి
అందరిళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారికి ఎంత పొగరు, ఆ పాస్టర్ గారికి ఎంత గీరా, ప్రార్థన చేయమంటే మీరు కూడా మీరు 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 ప్రార్థన చేయండి అన్నాడు. అలాగ అనొచ్చా సేవకుడు? మరి ఏమనలేదు. ఆవిడికి భారం ఉండదు. ఎవరికి భారంతో ప్రార్థన చేయాలి? మరుసరాజు వారు చచ్చిపోతారో తెలియదు నాకు. వాళ్ళ కొంచెం ఏం చేయాలంట? ప్రార్థన చేస్తాము. కానీ అలాగన్న రోజు నుంచి ప్రార్థన రావడం మానేసింది. మరి భూమి మీద ఉందో చనిపోయిందో తెలియదు నాకు. ప్రార్థన చేయమండం కూడా తప్పేనా? దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన ఒకవేళ నేను ప్రార్థన చేస్తుండే వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకు అంటాడు ఆయన. వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకు అంటాడా? మన పిల్లల గురించి అనమా, ఎవరి గురించో పట్టించుకుంటాడు, ఇంట్లో గురించి పట్టించుకోకపోతే ఏమంటారు? వాళ్ళ బాధ వాళ్ళకి లేనప్పుడు నీకెందుకు ఈ బాధ? దేవుడు అంటాడు అలాగంట, ఈ నోటు సమాధానం రావాలి నాకు అంటాడా? ఖచ్చితంగా అంటూ ఉంటాడు. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల గురించి బాధపడుతుంటే ఇర్మియా నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయకో, నేను విన్నో అన్నా సరే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఒకసారి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చేయకో ప్రార్థన, విన్నో అంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించి ఏది మేలో ఏది కీడో, ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది కోరుకోవాలి ఏది కోరుకోకూడదు అన్నీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాడు బైబిల్ గ్రంథములో. యేసు ప్రభువుని జనసమూహం వెంబడించినప్పుడు కూడా అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెట్టుకొని, నీ సిలువను ఏం చేయాలి? నువ్వే మోయాలి. ఈ శ్రమ అనుకోవద్దు, కష్టం అనుకోవద్దు, బాధ అనుకోవద్దు. దేవుడు నాకు ఇన్ని శ్రమలు పెట్టాడు నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు మసిబొగ్గు అయిపోయి ఉన్నావు. పైకి ఎలా ఉన్నావు? మనం అద్దం ముందు నిలబడండి, ఆహా నా అంత అందగా తెలియదని చెప్పి మురిసిపోతూ ఉంటాం. ఏమండి? పొడుగున్న ముక్కులను చూసి పొడుగు ముక్కును బట్టి మురిసిపోతూ ఉంటారు. చట్టు ముక్కులు చూసి చట్టు ముక్కులు ఏం చేస్తారు? నా ముక్కు పొడుగు ముక్కోడికి ఉందా? నా ముక్కు వంటి ముక్కు పొడుగు ముక్కోడికి ఉందా? పొడుగు ముక్కు ఉన్నాడు కదా, నా ముక్కు వంటి ముక్కు చట్టు ముక్కు. మురిసిపోరా? ఎవరందం వాళ్ళది. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? ఎలా ఉన్నారట? మంటి కుమ్మరవాణ్ణి మంటి పెంకుల్లా కనబడుతూ ఉంటున్నారు. పైనుంచి చూస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు స్వస్థత కొంచెమైనా లేదు. పొడుగు ముక్కులో లేదు, పొట్టు ముక్కులోను కూడా లేదు. అందరూ కూడా ఎలాగున్నారు? రోమపత్రిక దారుణంగా మాట్లాడుతుంది 3వ అధ్యాయములో. రోమపత్రిక 3వ అధ్యాయము దయచేసి చదువుదాం, చూడండి. అందరును 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి. చాలు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుగా తెరిసిన సమాధి తమ నాలుకలతో మోసము చేదురు. వారు పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారు నోటి నుండి శపించుటయు పగయు ఉన్నది. ఇలా చెప్పుడు వస్తుంది. యెషయా గ్రంథములు 1వ అధ్యాయముల మాటలను, రోమపత్రికలో 3వ అధ్యాయములో నీ మాటలను జత చేసుకోవాలి. మనం ఎలాగున్నారంటే ఇలా ఉన్నారు. పాడైపోయినటువంటి లోకాన్ని, దేవుని మార్గములు చెరిపేసుకున్న లోకాన్ని, దేవుని యొక్క వాక్యమును చెరిపేసుకున్న లోకాన్ని, విచ్చలవిడికి అలవాటు పడినటువంటి ఈ జనాంగాన్ని దేవుడు ఏం చేయాలి? మేలిమి బంగారంగా తీర్చాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకు నశించిపోవు సువర్ణమనే మాట మాట్లాడుతున్నాడు. నశించిపో మానవులను రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన అదేం చేస్తుందట? శుద్ధీకరించబడుతూ ఉంటున్నది. అగ్ని పరీక్షలు. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు, పెద్దవాళ్ళ ఇంట్లో పరీక్షలు రాస్తూ ఉంటారు. సమస్యలతో, ఇబ్బందులతో, రోగాలతో, ప్రభునందు ప్రియమైన ఆదరణ లేక ఈ పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఈ పరీక్షలు రాస్తూ ఉంటున్నప్పుడే దేవుడు నీలోని శుద్ధ సువర్ణముగా ఏం చేస్తాడు? మారుస్తూ ఉంటాడు. నీకు విధేయత నేర్పుతూ ఉంటాడు, నీకు శాంతము నేర్పుతూ ఉంటాడు, నీకు లోబడ్డం నేర్పుతూ ఉంటాడు. ప్రభునందు నీకు నమ్మకత్వం నేర్పుతూ ఉంటాడు, యథార్థంగా బ్రతకడం నేర్పుతూ ఉంటాడు, నీతి వస్త్రము ధరించుకోవడం నేర్పుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ శ్రమలు మనలోనికి వస్తూ ఉంటున్నప్పుడు, అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు చెబుతూ ఉంటున్న మాట ఏంటో తెలుసా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల ఏం చేస్తున్నట? శుద్ధపరచబడుతూ అందుకు పరిశుద్ధులుగా మారుతూ ఉంటారు. పరిశుద్ధులుగా మారే స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనుషులు ఎలా మారుతారు? పరిశుద్ధులుగా మారుతారు. అది దేవునికి సాధ్యం. నిన్ను పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు ఆయన్ని. నువ్వు నీతిగా బ్రతకాలంటే బ్రతకలేవు, నువ్వు బ్రతకనివ్వదు లోకం. లోకమే కాదు, నీ శరీరమే నిన్ను బ్రతకనివ్వదు. నీ శరీరము నీకంటే శక్తివంతమైనది. అది లోబడ్డానికి ఇష్టపడనటువంటిది. దేవుని వాక్యానికి లోబడదు. పెయ్యి దూడ కాడికి ఎలాగైతే లోబడదు, మానవుని యొక్క శరీరము కూడా దేవుని వాక్యమునకు లోబడదు. నాకేంటి కొదువా, నాకేం తక్కువైంది అని శరీరం ఉబలాట పడుతూ ఉంటుంది. డబ్బులున్నా లేకపోయినా ఉండేవాడికి ఉంటుందండి. ఉండేవాడికి ఉన్నంత లేనివాడికి లేనంత. వాడుకుండేది వాడుకుంటుంది, నాకుండేది నాకుంటుంది అని శరీరం ఎప్పుడు కూడా ఉబలాట పడుతూ ఉంటుంది. లోకములు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అటువంటి మనస్తత్వం శరీరం. అది శరీరం మనస్తత్వం ఏంటంటే తను అతిశయించటం. శరీరం యొక్క మనసు ఏంటంటే నేను గొప్పదాన్ని, నేను గొప్పవాణ్ణి, నా మాటలు గొప్పవి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే శరీర మనసు మన దగ్గరకు వచ్చిందో మన జీవితం నీ చేతుల్లో లేదది. అది సాతాను చేతుల్లోకి వెళ్ళిపోద్ది. వాడు దాన్ని ఇష్టం వచ్చడం మాట్లాడతాడు. వాడు న్యాయమే మాట్లాడుతాడు, న్యాయమే మాట్లాడుతాడు. నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నా గొప్ప. నీకు ఇష్టమైంది నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది నాకు ఇష్టమైందంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మేలు చేసే దేవుడు అన్నాడు తెలుసా? నీది గొప్ప కాదు, నాది గొప్ప కాదు, మనల్ని సృష్టించిన దేవుడు గొప్పవాడు. నీ శరీరమును మరణము నుంచి విడిపించగలిగిన వాడెవడు ఆలోచన చెయ్యి. నీ శరీరమును మరణము నుంచి విడిపించగలిగిన వాడెవడు? నీ క్షేమము కోరేడెవడు? నీ భవిష్యత్తు క్షేమము కోరేడెవడు? నిన్ను ప్రేమించి నీ కొరకు పనిచేసిన దేవుడు ఎవరు? నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీ కొరకు ఏమి త్యాగాలు చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించారని చెప్పు. నీ దేవుడు నీకేం చేశాడు అంటే ఏం చెప్తారు? నా దేవుడు నా కొరకు సర్వస్వమును కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. నా దేవుడు నా కొరకు ఏం చేశాడు? సర్వస్వమును విడిచిపెట్టాడు, సమస్తము కూడా విడిచిపెట్టేశాడు. నన్ను ప్రేమించి, ఈ పనికిమాలిన కుమ్మరవాని కొండలకు ఎంచబడినట్టు పనికిమాలిన నన్ను ప్రేమించి సమస్తమును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రభునందు ప్రేమ ఎందుకు కొరకు వచ్చాడు? నీ శరీరమును రక్షించడానికి. హల్లెలూయా. దేన్ని రక్షించడానికి? నీ శరీరము రక్షించాలి, నీ ప్రాణాన్ని రక్షించాలి, నీ ఆత్మను రక్షించాలి. ఈ మూటిని నువ్వు రక్షించుకోవాలి. ఈ మూడు ప్రమాదములో ఉన్న సంగతి నీకు అర్థం కావడంలా. ఆనాడు ప్రమాదంలో ఉన్న సంగతి అవ్వమ్మకు అర్థం కాలేదు, ఆదాముకు అర్థం కాలేదు, వాళ్ళ పిల్లలు కూడా అర్థం కాలేదు. అర్థమయ్యడానికి చెబుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నశించిన దానిని
వెతకి రక్షించడు కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. మనము ఈ లోకములో ఈ జీవితం ఒక ఫేసే చూస్తుంటున్నాం. మనం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వస్తువుని అవతల వైపు యువతల వైపు ఒకేసారి చూడగలమా? చూడలేమా? చెప్పండి, మీరు చెప్పండి. నరసమ్మ గారు అన్నారు చూడలేమని. మీరేమంటారు? చూడలేమా? ఒక వస్తువుని ఒకేసారి చూడలేమా? ఏమండి, వెనక ముందు చూడలేమా? మనిషి ముందు చూడగలం, వెనక చూడగలమా? చూడలేమండి. ఒక వస్తువుని ఎప్పుడు కూడా రెండు పక్కల ఒకసారి మనం చూడలేము. కానీ మనిషి యొక్క జీవితములో వర్తమానము చూడగలిగిన, భవిష్యత్తును చూడగలిగిన దేవుడు ఒకరు ఉన్నారు. అందుకని ఆయనకు భయపడాలి, ఆయన మాట మనం వినాలి. నీ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు వర్తమానమును చూడగలడు, భవిష్యత్తును చూడగలడు, భూతకాలమును కూడా ఒకే సమయంలో చూడగలడు. అలాగే నీ జీవితములో నీ భవిష్యత్తును చూడగలిగిన వాడు, నీ వర్తమానమును చూడగలిగినటువంటి వాడు, నీ భూతకాలమును చూసినటువంటి వాడు చెబుతున్న సంగతులకు ఏం చేయాలి? మన దేవునికి భయపడాలి. లోకములు ఎవరికి తెలియదండి. ఏ విగ్రహానికి కూడా భవిష్యత్ జ్ఞానము తెలియదు. ఏ మనుషుని కూడా భవిష్యత్ జ్ఞానము తెలియదు. జ్యోతిష్యులకు భవిష్యత్ జ్ఞానము తెలియదు. మంత్రగాళ్ళకి భవిష్యత్ జ్ఞానము తెలియదు. సోదిగాండ్రకు భవిష్యత్ జ్ఞానము తెలియదు. సోదిగాండ్ర అంటే అర్థం ఏంటి? ఆడు చెప్తూనే సోది. సోది అంటే అబద్ధం. సోది అనే మాటకు అర్థం ఏంటి? అబద్ధం. అబద్ధం అనే అబద్ధానికి మంచి చీర కట్టుకున్నది ఎవరు? ఆ చీర పేరు ఏం పేరు? పాలిస్టర్ చీర, తెల్లిని చీర, ఏమంటే ఆ చీర పెట్టుకున్నా. ఆ చీర పేరు సోదే. సోది చీర. సోది చెబుతాం అంటూ ఉంటారు. రహస్యంగా ఆ పక్క ఈ పక్క ఎవరో చూడలేదుగా చెప్పేసి అమ్మి రా లోపలికి అంటారు. అక్కడి నుంచి టింగ్ 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 అని మాట్లాడతారు. నీ భవిష్యత్తు ఇలా జరిగింది, మొన్న ఎలా జరిగింది, వాళ్ళు ఎలాగ చేశారు, నీ ఇంట్లో జరిగారు, ఇవన్నీ చేశారు, కాబట్టి నీ మీద ఈ దోషం ఉన్నది, ఈ దోషం పోవాలంటే అమ్మి నువ్వు పని చెయ్యాలి, అమ్మి నువ్వు బియ్యం ఇవ్వాలి, అమ్మి ఇంత డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ నీకు దోషం పోవాలంటే నేను అరణ్యంలోకి వెళ్ళి యాగం చెయ్యాలి, యాగం చేయాలంటే 116 ఒకటి ఇవన్నీ పెడితే బాగుంటుంది, లేకపోతే ఆ దోషము నిన్ను నాశనం చేస్తుందని చెప్పేసి నేను ఇరకాటంలో పెట్టి వెళ్ళిపోవటం ఉంటుంది. దానికి భవిష్యత్ జ్ఞానం తెలిసి ఉంటే దానికి సోది ఎందుకండి? సోదగాళ్ళకి తెలియదు, మంత్రగాళ్ళకి తెలియదు, శాస్త్రవేత్తలకు తెలియదు, జ్యోతిష్యులకు తెలియదు, పంచాంగములు చదువుకున్నారు తెలియదు. ఒక్క దేవునికే భవిష్యత్తు తెలుసు, మరి ఎవరికి తెలియదండి. భవిష్యత్తు జ్ఞానము కలిగి భవిష్యత్తును చెప్పగలిగినటువంటి, నీ జీవితం ఇలా ఉండి చెప్పగలిగినటువంటి వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకనే సర్వజనులు కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఆయన అన్నాడు కదా, నేను నిన్ను బాగు చేస్తానంటూ ఉంటుంది. నేనేం చేస్తాను? నేను బాగు చేస్తాను. పాడైపోయిన బ్రతుకును బాగు చేస్తాను. చెడిపోయిన జీవితాన్ని బాగు చేస్తాను. ఓడిపోయిన జీవితాన్ని జయ జీవితం నడిపిస్తాను. కురుంగుపై ఉన్నావా, నేను లేవనెత్తుతాను అని పిలుస్తూ ఉంటున్నాడు ఆయన. యేసు ప్రభు వారు పిలిచినట్లుగా ఈ భూమి మీద ఏ అవతార పురుషుడు కూడా పిలవలేదండి. దేవుడు పిలిస్తేనేమో మతం మార్చేస్తానంటూ ఉంటున్నారు. మతములో ఉంటేనేమో భవిష్యత్ జ్ఞానము చూపించలేకపోతూ ఉంటున్నారు. ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఒకటే చేయాలి, దేవుని మాట వినాలంటే. హల్లెలూయా. దేవుని మాట వింటే నీ జీవితము మేలి బంగారం అవుతూ ఉంటుంది. దేవుని మాట వినకపోతే నీ ప్రాణము నశించిపోద్ది, నీ ఆత్మ నశించిపోద్ది, నీ శరీరము కూడా నశించిపోద్ది. ఎవరు ధన్యుడు? దేవుని కొరకు తన ప్రాణమును
పోగొట్టుకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అనగా ఈ లోక విషయములో, శరీర విషయములో చనిపోయిన వాడు ధన్యుడు. కానీ శరీరములో ఉన్నాం కాబట్టి లోకాన్ని సంపాదించుకోవాలి. లోకాన్ని ఏం చేయాలి? దీని మీదే ధ్యాస, దీని మీదే ధ్యాస, దీనికే టైం ఖర్చు పెడతాం, దీనికి అన్ని ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం. ఏనాడు కూడా దేవుని సన్నిధిలో కూర్చుని నేను చనిపోయిన తర్వాత నేనేమవుతాను, చనిపోయిన తర్వాత నా భవిష్యత్తు ఏంటి, చనిపోయిన తర్వాత నేను ఏ స్థితిలో ఉంటాను, ఏనాడైనా ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటున్నారా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అదే అలా ఆలోచన చేసిన వాడు ఎక్కడికి వస్తాడు తెలుసా? జీవము గల దేవుని దగ్గరకు వస్తూ ఉంటాడు. హల్లెలూయా. జీవము గల దేవుని దగ్గరకు వస్తూ ఉంటాడు. వచ్చిన వాడు తన శరీరము కూడా, దావీదు అంటాడు కదా, నా శరీరము దేవుని దగ్గర సురక్షితముగా ఉన్నదంటూ ఉంటాడు. ఎక్కడుందంటే దావీదు శరీరం దేవుని దగ్గర అంటూ ఉంటాడు. దావీదే కాదు, యోబు కూడా అంటాడు, ఈ విధంగా నా శరీరము చీకిపోయినను మళ్ళా ఇదే శరీరముతో నేను దేవుని చూస్తానంటూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇదే శరీరముతో అనగా శరీరమునకు దేవుడు ఏమైనాడు? రక్షకుడై ఉన్నాడు. శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, అలాగే ప్రాణమునకు రక్షకుడై ఉన్నాడు. మనం కాపాడుకోవలసిన ఈ మూడు కూడా కాపాడుకోవాలి. ఒకటి శరీరాన్ని, రెండవదిగా ప్రాణాన్ని, మూడవదిగా ఆత్మను కూడా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఎలాగా? ఎక్కడ దొరుకుతుంది? పాపము నుంచి విడుదల ఎలా పొందాలో లోకములో ఏ గ్రంథము కూడా మాట్లాడదు. పాపము నుంచి విడుదల ఎలా పొందాలో ఒకే ఒక గ్రంథం మాట్లాడుతున్నది, అది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఇప్పుడు దేని నుంచి విడుదల పొందాలి? పాపం నుంచి విడుదల పొందాలి. కానీ మనుషులు ఏమనుకుంటారు? డబ్బు సంపాదించుకుంటే చాలండి. దాని గురించి ఎవరికి కావాలి? డబ్బు సంపాదించాలంటే ఆ ఇంటి మూల, లేదా ఆగ్నేయ మూల, లేదా ఏదో మూల అంటాడు, ఉప్పు పెట్టమంటాడు. తెల్లారేసరికి లక్ష్మి మీ ఇంటిలో తాండవిస్తుంది అంటూ ఉంటాడు. వచ్చేస్తుందా తెల్లారేసరికి? అలాగనుకుంటే ఇన్ని అప్పులు చేసుకోవడం ఎందుకు భారతదేశం? ఈ మాట చంద్రబాబు నాయుడు చెప్తే అమరావతి కట్టేస్తాడు దెబ్బకి. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు రాలుతాన హిహై అన్నాడండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. కానీ దేవుని మాట వింటే నీ శరీరము బాగవుతుంది, నీ ఆత్మ కూడా బాగవుతుంది, నీ ప్రాణము కూడా బాగవుతుంది. ఒకడు అనుకుంటాడు బైబిల్లో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు వేల సంవత్సరాలు సరిపడగా నీ కొరకు ఏం చేశాను? నేను ధాన్యము దాచిపెట్టాను, ధనాన్ని దాచిపెట్టాను, బంగారం దాచిపెట్టాను, అన్ని కూర్చుకుని తాయిగా కుర్చీలో కూర్చుని అటు ఇటు ఊగుతో మాట్లాడుకున్నాడు. ఒక ఆయన మాట్లాడుకున్నాడు. కానీ ఆ రాత్రి అన్నాడు కదా, ఒరే బుద్ధి లేనోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచ్చు, నీ సంపాదించిన ఏమైపోతాయి? అది ఆలోచన చేయలేదండి. అదేం చేయలేదు? ఆలోచన చేయలేదు. ఇంకొక ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం దేనిని? నిన్ను సమాధిలో నుంచి విమోచించాడు. ప్రాణం ఎక్కడి నుంచి విమోచించాడు? అద్దిగది. ఇప్పుడు సమాధిలోంచి విమోచించిన వానితో మనం సహవాసం చేయాలా, లేకపోతే ధనము సమకూర్చుకున్న వానితో సహవాసం చేయాలా? అంటే రెండును ఎలా కుదురుతుంది? దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసిన వాడికి అన్నీ కలిసి వస్తాయి. దేవునితో సహవాసం చేయలేని వాడికి లోకమే కలిసి వస్తుంది. ఇప్పుడు మనకు అన్నీ కలిసి రావడం ఏం చేయాలి? మనం దేవునితో సహవాసం చేయాలి. దావీదు లాంటి వాడితో సహవాసం చేయాలి, కానీ ధనమును కూర్చుకున్న వాడితో సహవాసం. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువబోరు, ధనము సంపాదించే వారు ఈ ధరణి యందు నిలువబోరు,
వారు పాము నోటి కప్పావలే సాగిపోదురు సమాధికి. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు. ఇది మనుషులకు ఆశలు చూపిస్తుంది, కానీ దేవుడు భవిష్యత్తును చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చూపిస్తున్నాడు? భవిష్యత్తును. అక్కడ ఉన్నది మన జీవితం అంతా, అక్కడ ఉన్నది మన సంతోషం అంతా, అక్కడ ఉన్నది మన ఆనందం అంతా, అక్కడ ఉన్నది మన ధనం అంతా. అక్కడ ధనం సంపాదించుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయటం ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి, అంతే కదా. ఏం చేయాలంటే ఇది వస్తుంది, ప్రతి ఒక్కటి ఏమొస్తుంది? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయాలా? అక్కడ ధనం సంపాదించుకోవాలి చేసా, ఇక్కడ రక్షణ పొందిన ప్రతివాడు కూడా వ్యాపారం చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఉద్యోగం కాదు, ఏం చేయాలి? ఉద్యోగంలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వ్యాపారం డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఏమండి? ప్రభునందు వ్యాపారంలో డబ్బులు ఉన్నాయండి, ఎక్కడ లేవు, అక్కడే ఉన్నాయి. వ్యాపారం వ్యాపారం ఏ వ్యాపారం చేద్దాం? ఎస్, ఏం చేయాలి? సువార్త వ్యాపారం చేయండి. సువార్త ప్రకటించటమే నా జీతం అన్నాడు ఎవరు? పౌలు. పరలోకం ధనం ఎలా దొరుకుతుంది? నీ దగ్గర డబ్బులు లేవు, ఎలా సంపాదించుకోవాలి? పొట్టగడమే కష్టమైపోతుంది, ఎలా సంపాదించుకోవాలి పరలోక ధనాన్ని? సువార్త ప్రకటించండి, దేవుని మాటలు ప్రకటించండి, దేవుని మాటలు చెప్పండి, దేవుని నీతిని గురించి మాట్లాడండి, దేవుని మహిమ కలిగిన అక్షయ జీవితం గురించి, ఈ శరీరానికి అక్షయ జీవితం ఉన్నది, అక్షయ శరీరం ఉన్నది ప్రకటించండి, ఈ ప్రాణానికి నిత్య జీవం ఉందని ప్రకటించండి. ఇదే జీతం అంటే. వ్యాపారం చేయండి. బైబిల్ చెప్పట్లేదా మాట మీకు? ఒక ఆస్తిపరుడు వచ్చాడు, ఒక ధనవంతుడు వచ్చాడు, తన దగ్గర సేవకులు పిలిచి ముగ్గురు సేవకులు పిలిచాడు, తన ఆస్తి అంతా కూడా వాళ్ళకి పంచిపెట్టాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకటి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడు 1 తలాంతు ఇచ్చాడు. మీరు వెళ్ళి వీటితో ఏమన్నాడు? వ్యాపారం చేయండి అన్నాడు. అన్నాడా లేడా? ఏమండి? అన్నాడా లేదంటే అన్నాడంటే గొడవలు పోతుంది అనుకున్నారా? ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదవండి దయచేసి. ఒకనికి 2 తలాంతులను ఎవని సామర్థ్యము చెప్పని వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. ఏం చాలమ్మ అక్కడ కనపడ్డది. ఈ వ్యాపారాన్ని మాట కనపడదు కదా. 5 తలాంతులు తీసుకున్నాడు, ఏం చేశాడంట? వాటితో వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి ఎన్ని సంపాదించాడు? 5 సంపాదించాడు. పొద్దున్న లేచి నీ వృత్తి ఏమి ఉండాలి? ఎలా చేయాలి? పెట్టుబడి లేని వ్యాపారం ఇది. సువార్త నోటులో మాట. బాధల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సతమతం అవుతున్నారు, పరిస్థితులు బాగలేరు. వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడండి. వాళ్ళ గురించి దేవుని దగ్గర మాట్లాడు. అందులో టైం ఉంది. నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఏముంది? టైం ఉంది, నీ శక్తి ఉన్నది, నీ బలం ఉన్నది, నీ జ్ఞానం ఉన్నది. ఇంతమంది పనిచేస్తున్నారు అక్కడ. ధనమ కంటే విలువైనది ద టైం. టైం ఈజ్ మోర్ ప్రీషియస్. ఇప్పుడు సువార్త ప్రకటించడం చదువు అవసరమా? సువార్త ప్రకటన టాలెంట్ అవసరమా? సువార్త ప్రకటన అందం అవసరమా? సువార్త ప్రకటించడానికి అంగవైకల్యం అవసరమా? మొన్న ఈ మధ్యన యూట్యూబ్లో చూశాను, అతనికి చెయ్య హ్యాండిక్యాప్, కాలు హ్యాండిక్యాప్. నిలబడ్డాడంటే ఎన్ని వంకలు తిరుగుతూ నిలబడుతూ ఉంటాడు. నిలబడి అందరి దగ్గర తలకాయలు పెట్టుకుని, ఈ చెయ్యలు పెట్టుకుని వాళ్ళ బొమ్మల సువార్త పత్రికలు అందిస్తూ ఉంటాడు. నేను సిగ్గుపడ్డాను. నా కాళ్ళు చేతుల్లోనే ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగుంది, ఒకడు సువార్త ఎవరు చెప్పలేకపోతున్నా. తమ్ముడు నాకంటే నువ్వే గొప్పవాడు అనుకున్నాను.
నాకంటే నీవే గొప్పవాడివి. అటువంటి వాడు దేవుని దగ్గర కిరీటాలు పొందుకుంటే, అటువంటి కిరీటాలు పొందుకున్న వాళ్ళని చూసి మనం ఎలా ఉండాలి? ప్రేక్షకులుగా నిలబడి చప్పలు కొట్టబడి చప్పలు కొట్టమంటే చప్పలు కొట్టి, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కానీ మనం అలా ఉండకూడదు. సువార్తను ఏం చేయాలి? వ్యాపారం మార్చేయి. నీ రక్షణను వ్యాపారంగా మార్చి, నీ నీతిని వ్యాపారంగా మార్చు. 5 తలాంతులు కలిగిన వాడు తనకున్న సామర్థ్యము కొలది వ్యాపారం చేశాడంటండి. నీకు తెలివితో నీ జ్ఞానం ఉపయోగించు వ్యాపారం దగ్గర. నీతిని ఎలా పొందుకున్నావో వ్యాపారం చెయ్యి. నీతి ఎక్కడ దొరుకుతుందో చెప్పు, అడ్రస్ చెప్పు. రక్షణ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండి. న్యాయం ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండి. నీ బలహీనత నుంచి ఎలా విడుదల పొందావు అడ్రస్ చెప్పండి. చెప్పటమే నీ యొక్క వ్యాపారం. సువార్త ప్రకటన మంచి వ్యాపారం. అందులో దాంట్లో నీ సమయం ఖర్చు పెట్టడం కూడా నీ ధనం. అది ఆ వ్యాపారానికి పెట్టుబడి సమయం. ఒక దైవజనుడు అన్నాడు, ఈ లోకములో దేవుని సువార్త పట్టుకుని ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తావో అంత దూరము కూడా నీకు స్వాస్యంగా పరలోకం ఇస్తాడట. హల్లెలూయా. ఎంత దూరం ప్రయాణం చేస్తావో అంత దూరము కూడా నీకు ఏమిస్తాడట? స్వాస్యం. భూమి, సెంటు భూమి లేదు మనకి, కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? రాజ్యములు ఇస్తానన్నాడు. ఎలా సంపాదించుకోవాలి రాజ్యాలు? అందుకుని క్షయమైపోయే ధనము కొరకు కష్టపడకండి, అక్షయ ధనము కొరకు కష్టపడండి. ఎవరి గురించి? మేలిమి బంగారముతో పోచదగిన సియోను ప్రియ కుమారులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఐశ్వర్యాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. ఈ ఐశ్వర్యాన్ని ఎవరు కూడా, ఈ ఐశ్వర్యము కొరకు, దేవుడిచ్చిన ఐశ్వర్యము కొరకు ఐగుప్తు దేశం ఐశ్వర్యం వద్దనుకున్నాడు. ఎవరు? మోషే. దేవుడు ఇవ్వబోతున్న ఐశ్వర్యము కొరకు ఈ లోక ఐశ్వర్యం నాకు అక్కర్లేదు అనుకున్నాడు దావీదు. ఈ పొందబోతున్న ఐశ్వర్యము కొరకు ఈ లోక ఐశ్వర్యము తృణీకరించాడు, కాళ్ళతో తన్ని పాడేశాడు అపోస్తలుడైన పౌలు. దేవుడు తేబోతున్న మహిమ ఎదుట ఐశ్వర్యం ఎంతో గొప్పదో. ఈ శ్రమల్లోని మనము దేవుని పిల్లలంగా తయారవ్వాలి. హల్లెలూయా. ఈ కొలిమిలోని దేవుని పరిశుద్ధులుగా తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, మరలా కోల్పోయినటువంటి ఆ దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటావు? వ్యాపారం చేస్తేనే. ఇంట్లో కూర్చుంటే జరగవు. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? రావు. ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. బయటికి వెళ్ళి ప్రకటిస్తే పరలోకము నీ రీడింగ్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడితే, నీ ధనము ఖర్చు పెట్టినా, నీ సమయాన్ని ఖర్చు పెట్టినా, నీ జ్ఞానాన్ని ఖర్చు పెట్టినా, నీ మాటలు ఖర్చు పెట్టినా, ప్రతి దానికి కూడా విలువ ఉన్నది అక్కడ. తెలుగు తక్కువ వాళ్ళ ఇంజనీర్లు, డాక్టర్స్ ఉద్యోగాలకు రాజీనామా చేసేసి, మాకు వద్దు ఉద్యోగాలు వద్దని చెప్పి రాజీనామా చేసేసి దేవుని సేవ చేస్తున్నారు అనేక మంది. తెలుగు తక్కువ వాళ్ళ, బుర్ర తక్కువ వాళ్ళ. అనేక మంది అపొస్తలుల కాలములో చిర ఆస్తులు అమ్మేసేసి దేవుని సేవలో ఖర్చు అయిపోయి వాళ్ళు ఆఖరికి ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. అంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? ఎందుకంటే దేవుని దగ్గర సంపాదించుకోవాల్సిన అనేకమైనవి ఉన్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దాని కొరకు మనం ప్రయాసపడదాం. అందుకొరకు రక్షణ పొందుకోవాలి, అందుకొరకు బాప్తిసాన్ని కాపాడుకోవాలి. దేవుడు మన కొరకు మహిమ ప్రపంచం తేబోతూ ఉంటాం. ఆ మహిమ ప్రపంచములు కొన్ని రాజ్యాలు నాయి. నీవు కూడా రాజ్యమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏమండి, 2 వారాల కింద చెప్పాను ఒక మాట. ఏ మాట? ఆమోసు గ్రంథంలోన, హోషేయ గ్రంథంలోన దేవుడు ఆకాశంలో ఏం చేస్తాడంట? ఆకాశం మేడగదులు కట్టుకుంటున్నాడంట. ఒక్కొక్క మేడగది ఒక్కొక్క రాజ్యం. మనలాడితే ఇల్లు కట్టుకుంటాం, ఆయనకి ఇల్లు ఎందుకు? కానీ మేడగదులు ఎవరి కొరకు కడుతున్నాడు? అయినా భూమి మీద ఉన్న తన ప్రజల కొరకు కడుతూ ఉంటున్నాడు. దాని కొరకు మనం ప్రయాసపడదాం.
దాని గురించే మాట్లాడు. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏం చేస్తుంది? శుద్ధీకరించబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ శ్వాసము ఈ శోధనల యొక్క పరీక్షల వలన నిలుచునని. చదవమ్మా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. మెప్పు ఘనత మహిమ ఎలా దొరుకుద్ది? ఇంట్లో కూర్చుని భోజనం చేస్తే దొరుకుద్దా? ఏమండి? ఇంట్లో కూర్చుని భోజనం ప్రభువుని నమ్ముకుని ఉద్యోగం చేసుకుని దొరుకుద్దా? ప్రభువుని నమ్ముకున్నా సరే, ఉద్యోగం చేసుకున్నా సరే, వ్యాపారం చేయాల్సిందే. మరో ఆప్షన్ ఇది. అడిషనల్ డ్యూటీ ఇది. ఇదేం డ్యూటీ ఇది? అడిషనల్ డ్యూటీ ఇది. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రతి వారు కూడా చేయాల్సిందే. ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసాడు ఏసేపు. ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసింది ఆ చిన్నది నయమాను దగ్గర. ఉద్యోగం చేసుకుంటూ దాసత్వం చేస్తూ దేవుని సువార్త ప్రకటించాడు మొర్దెకై. రాణిగా ఉంటూ రాజ సింహాసనం ఉంటూ కూడా రాణిగా ఉంటూ ఎస్తేరు కూడా వ్యాపారం చేసింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆవిడ అంటాడు కదా, అమ్మ నీకు చక్కటి తలాంతులు ఇచ్చాను, చక్కగా పాటలు పాడతారు మీరు, చక్కగా సాక్షి చెప్తారు మీరు, చక్కగా ప్రార్థన చేస్తారు మీరు, మీ తలాంతులు ఎక్కడ పెట్టారురా అని అడుగుతాడు. ఏం చెప్తావు? ఒక్కడే మా స్నేహితుడు అండి. ఎవడో? ఆ మూడో వాడిగా ఇచ్చాడు. ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఒకటే ఇచ్చాడు. నువ్వు మాకు తెలుసు, మళ్ళీ తిరిగి అడుగుతావని నాకు తెలుసు. అంత తెలివైనవాడు మనం. మళ్ళీ ఎలాగ తిరిగి అడుగుతాడు? దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. కాబట్టి ఈ జీవితాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్కడో మూల దాచిపెట్టేద్దాం అని మట్టిలోకి దాచిపెట్టేసేసి వచ్చిన తర్వాత నువ్వు పెట్టన దానిని కోయువాడవు. ఏమండి? నాటన దాన్ని కోయువాడు, పెట్టన దానిని నువ్వు అడిగేవాడు అని చెప్పేసి ఇదిగో నీ తలాన్ని తీసుకొని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? వీడిని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి, వాడి దగ్గర తీసుకుని 5 తలాంతులకి ఇచ్చామన్నాడు. అంతే. దేవుని బిడ్డలారా, భయం వేస్తుంది వాక్యం చదువునప్పుడు. కాబట్టి మనం దేవుని సువార్త వ్యాపకులు ఏం చేయాలి? మనం సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, బ్రతుకు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే బ్రతకాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? మా దివ్యని అడుగుతారు, ఎవరి కొరకు అంటే పాస్టర్ గారు నాకు దేవుడి ఇద్దరు పిల్లలు ఇచ్చాడు, చక్కటి భర్తని ఇచ్చాడు, వీళ్ళ కొరకు వీళ్ళు సేవ చేయడం సరిపోతుంది. అందరూ అలాగంటారు. కానీ 2 పిల్లలు ఇచ్చినా, 3 పిల్లలు ఇచ్చినా, పిల్లల్ని ఇవ్వకపోయినా, కుటుంబం ఉన్నా సరే దాంతో ఎడిషనల్ తప్పనిసరిగా ఏం చేయలేవు, చెయ్యాల్సిందే. ఏ పని? దేవుని పని మనం చేయాల్సిందే. సత్యమును గురించి మనం మాట్లాడవలసిందే. తప్పించుకునే ఆప్షన్ లేదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇట్టి శ్రమలో ఉన్నా సరే, ప్రభువా నాకు శ్రమలో ఉన్నాను, రోగంలో ఉన్న, కష్టంలో ఉన్న, ఎలా ప్రకటించండి? బెడ్ మీద ఉన్నాను తండ్రి, ఎలా ప్రకటించను అనుకుంటాయేమో. బెడ్ మీద ఉన్నాడు, పక్క బెడ్వాడు పక్కన ప్రకటించలేవా? రోగములో ఉన్నా సరే సువార్త ప్రకటించాలి. కష్టములో ఉన్నా సరే ఏం చేయలేవు, సువార్త ప్రకటించడం ద్వారా నీకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. సువార్త నమ్మువానికి దేవుని శక్తి అంటూ ఉంటుంది. కాబట్టి శక్తిమంతులను కావాలంటే సువార్తను ఏం చేయాలి? మనం ప్రకటించాలి. అందుకని పౌలు అన్నాడు తెలుసా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ అంటూ ఉంటున్నాడు. ప్రకటించి సుఖపడ్డాడు. పోని ప్రకటించి పౌలు అని ఏమైనా సుఖపడ్డావంటే ఏనాడు కూడా సుఖం అనేది లేదు. జైలు జీవితం, రాళ్ళ దెబ్బలు, ఉపవాసాలు, జాగరణాలు, ఆపదలు, ఏమండి, బట్టలు లేనితనము, వస్త్రాలు లేవు, కరువు, ఇవన్నీ కూడా అన్ని సంభవించిన సరే ఏమన్నాడు? మంచి పోరాటము. అబ్బా ఎంత చక్కటి మాట అన్నాడండి. ఏమి లేకపోయినా సరే ఫలితం నాకు దక్కేసింది. ఇరం చెడినా సరే ఫలం దక్కింది. అన్ని పోగొట్టుకున్నా సరే ఇవన్నీ నాకేం దొరికింది? ఫలం అనేది దొరికింది. అంత అద్భుతమైనటువంటి కృప దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమల్లోనే మనం ఏమవుతాము? పరిపూర్ణము అవుతాము, సంపూర్ణము అవుతాము. అప్పుడు అంటాడు కదా, మేలిమి బంగారం
ప్రభు నీ కొరకు నేను ఏం పని చేశానండి. అలాగంటే పెట్టరా, నువ్వు మేలిబ్బంగా చాలా పని చేసావు అని చెప్పి ఏం చేస్తాడు, నిన్ను దూతలు ఎదుట పొగుడుతాడు. హల్లెలూయా. ఎవరి ఎదుట? మిఖాలు ఎదుట, గబ్రియేలు ఎదుట. మిఖాయేలు, గబ్రియేలు దూతల ఎదుట, మహాసమూహములో నాయకత్వం వహిస్తున్న దూతల ఎదుట నిన్ను పొగుడుతాడు. అసలు అర్హులేమంటారా? ఆ మాట చెప్పుకోవడం కూడా మనకి భాగ్యం లేదు, అర్హత లేదు. కానీ వాళ్ళు ఎదుట ఏం చేస్తాడంట? పొగుడుతాడట. దేవుని బిడ్డలారా, దేవుడు పొగిడిన తర్వాత ఇంకెవరు ఏం చేయలేరు, నోరు మూసుకూరుకోవాల్సింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో శుద్ధ సువర్ణముగా మేలిమి బంగారం మార్చబడాలంటే దేవుని మాట మనం విని తీరాలి. ఆయన చెప్పిన మాటలు అనేకమైన మాటలు. ఇంకొక మాట ఏంటంటే, నేను వచ్చి పర్యంతము దీనిని చెయ్యనని. దేని చేయమన్నాడు? ప్రభు శరీరమును ప్రభు రక్తమును భుజించమని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతి వారు దాంట్లో పాలు పువ్వులు పొంది పైనుంచి శక్తిని పొందుకుందాం, పైనుంచి జ్ఞానాన్ని పొందుకుందాం, పైనుంచి దేవునికి అభిషేకమును పొందుకొని ఈ భూమి మీద దేవుని కార్యాలు చేద్దాం. దేవుని కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడు తేబోతున్న మహిమ కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సంఘము కూడా తనను సిద్ధపరచుకోవాల్సిన వారు వింటున్నామని మనం చేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.